డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, మన సర్పంచ్లకి, ఇక్కడికి వచ్చిన అందరు సర్పంచ్లకి, వార్డు మెంబర్లు, పెద్దలు అందరూ చాలామంది ఉన్నారు. అందరికీ నా నమస్కారం అండి. సార్, ఇది చాలా మంచి ప్రోగ్రామ్, రోడ్ సేఫ్టీ కోసం. కానీ అంత బాగుంది. కానీ బయట చాలా బైక్స్ వచ్చినాయి, చాలా సంతోషం. కానీ ఒక్కదానికి ఒక్క హెల్మెట్ కూడా లేదు. అది మాత్రం కొంచెం బాధ. మనము ఎదుటి వాళ్ళకి చెప్పడం కాదు, మనం కూడా దాన్ని ఫస్ట్ మనం పాటించి ఎదుటి వాళ్ళకి చెప్తే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు విన్నది ప్రతిదీ కూడా మళ్ళీ మీ గ్రామంలో సాధ్యమైంది ప్రతిదీ విని, గ్రామంలో వెళ్ళిన తర్వాత కూడా చిన్న గ్రామ సభలు పెట్టుకొని, ఆ గ్రామ సభలో అందరినీ కూడా తీసుకొని ఆడ కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళకు కూడా కొంచెం చాలా అవగాహన వస్తుంది. మనం ఇట్లా ఎంత పబ్లిసిటీ చేస్తే అంత తెలుస్తుంది. మనకు తెలుసు, తెలియని కాదు, కానీ పాటించము. కనీసం ఇప్పుడైనా ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత ఇప్పుడైనా కూడా అలాంటివి కాకుండా రోడ్ యాక్సిడెంట్లు మనం ఎంత తక్కువ చేసుకుంటే మనం అంత మంచిది. ఎందుకంటే మనకంటూ మన కుటుంబం ఒకటి ఉంటుంది, మన కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేదంటే మళ్ళీ క్షేమంగా మనం ఇంటికి వెళ్ళేంత వరకు కూడా పాపం వాళ్ళు టెన్షన్లోనే ఉంటారు. తిన్నారా లేరు, బండి మీద పోతున్నారు, హెల్మెట్ లేదు, ఇలాంటి ఆలోచనలన్నీ చాలా ఉంటాయండి. కానీ అలా ఏది కూడా కాకుండా కొంచెం జాగ్రత్తలు, సార్ చెప్పిన ప్రతి ఒక్కటి జాగ్రత్తలు మనం పాటించడమే కాదు, మన గ్రామంలో కూడా గ్రామ సభలు పెట్టుకొని అందరికీ కూడా అవగాహన కల్పించాలా. దాన్ని కూడా పేపర్లో అంతా కూడా పబ్లిసిటీ మెయిన్. చాలా వరకు మనం రోడ్డు యాక్సిడెంట్లు కాకుండా నివారించడానికి మనకు సహాయపడుతుందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఉద్యమంగా సాగాలి అని చెప్పేసి సీఎం గారు కానీ తర్వాత డీజీ గారు కానీ వారు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సీఎం గారు కూడా ఈ విషయంలో ఎందుకు ఇంత స్పష్టంగా రోడ్డు భద్రత గురించి ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది అంటే దాని పరిణామాలు అంత తీవ్రంగా ఉన్నాయి. అది ఎంత పెరుగుతుంది అంటే ఉదాహరణకు తీసుకుంటే మనకు పాకిస్తాన్ తోటి 3 యుద్ధాలు జరిగింది, చైనా తోటి ఒక యుద్ధం జరిగింది, రీసెంట్గా మనకు కార్గిల్ తర్వాత ఇట్లాంటివన్నీ జరిగింది. ఈ యుద్ధంలో జరిగిన నష్టం కన్నా ప్రతి సంవత్సరం జరిగే నష్టం ఎక్కువ ఉంది. ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీకు తెలుసా, ప్రతి సంవత్సరము 1,70,000 మంది భారతదేశంలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. 1,70,000 మంది 1,70,000 మంది చనిపోతున్నారు. 3.5 నుంచి 4 లక్షల మంది గాయాల పాలవుతున్నారు, తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. అంటే కాళ్ళు చేతులు మనం యాంపిటేషన్ చేసేసి తీవ్ర గాయాల పాలై, తర్వాత వెన్నెముక దెబ్బతినేసి నడవలేక, తర్వాత హెడ్ ఇంజరీస్ అయిపోయేసి న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళు ఆ ఇబ్బందుల్లో ఉన్నారు. సో తీవ్ర గాయాల పాలవుతున్నారు 3.5 నుంచి 4 లక్షల మంది. అంటే మీరు అర్థం చేసుకోండి, అన్ని కుటుంబాలు నష్టపోయినట్లే. ఇప్పటిదాకా ఆమె శ్యామలపై చెప్పింది, తర్వాత ఆ తల్లి కూడా మాట్లాడింది. ఒక కుటుంబము, ఒక ఇంటి పెద్ద లేకపోతే ఇంటికి సంపాదించి తీసుకొచ్చే కొడుకు చనిపోతే పరిస్థితి ఏంది? ఆ కుటుంబం పరిస్థితి ఏంది? ఇవాళ మనం పిలిచినాము, మాట్లాడినాము, 4 ఆడపిల్లలు, 3 సంవత్సరాల నుంచి ఆ తల్లి ఎంత ఇబ్బందుల పాలవుతున్నది, ఆ కుటుంబానికి ఎంత నష్టం జరిగింది, ఆ ఆడపిల్లల వల్ల బతుకు భవిష్యత్తు ఏ రకంగా తయారైపోయింది, ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పటిదాకా ఎస్ఐ గారు కానీ, సర్పంచ్ గారు కానీ, మేడం గారు కానీ క్లియర్గా అందరి మనకు మీరు కూడా మాట్లాడినప్పుడు కూడా మీరు అందరూ కూడా క్లియర్గా ఉన్నారు. వచ్చిన వాళ్ళకి కూడా మనం కూడా చూసుకోండి. అది నీకన్నా ప్రమాదం జరగవచ్చు, యువతలలో ప్రమాదం జరగవచ్చు. దయచేసి మీ బండ్లకు సంబంధించి ఇన్సూరెన్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయించండి. అప్డేట్ చేయించడం వల్ల కూడా చాలా ప్రాణాలు ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఒకవేళ ఎవరిదైనా ప్రాణం పోయినా కూడా ఆ ప్రాణానికి కొంత నేను చెప్పినట్లయితే 300 కోట్లు ఇచ్చినా కూడా ఆ నష్టాన్ని భర్తీ చేయలేము. కానీ కొంత నష్టపరిహారం ఇవ్వడం ద్వారా, ఇన్సూరెన్స్ ద్వారా దానివల్ల అయిపోయింది. మీకు ఒక అపోహ ఉంటుంది, సార్ యాక్సిడెంట్లన్నా గోల్డెన్ అవర్ అంటారు. అంటే ప్రతి యాక్సిడెంట్ జరిగిన గంట లోపల హాస్పిటల్కు ముడ చెప్పాలి. హాస్పిటల్కి పంపిస్తే అంబులెన్స్కో లేకపోతే పంపిస్తే అంబులెన్స్లో లేకపోతే ఏదో వెహికల్లో హాస్పిటల్కి పంపిస్తే ట్రీట్మెంట్ జరిగి అవతలని ప్రాణాలు నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మనకు ఉంటుండే పోలీసు వాళ్ళు ఏంటంటే పోయి ప్రతిసారి వీళ్ళు అడుగుతారు, రకరకాల ప్రశ్నలు వేస్తారు, మమ్మల్ని కోర్టుకు పిలుస్తారు. ఇవన్నీ కూడా
అలాంటివి ఏం బాధలు పెట్టుకోకండి. నీకు కేసు నిలబడుతుంది అని అనుకుంటే నీకు ఓకే అనుకుంటే నువ్వు నీ పేరు రాసుకుంటావు సాక్షిగా, లేదు అనుకుంటే పక్కన పెట్టేసి ఇది చెప్తున్నా. అదేవిధంగా గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది, గుడ్ సమారిటన్ అని చెప్పేసి. ఎవరైనా యాక్సిడెంట్లలో ఎవరైనా బాధితులు ఎవరైనా ఉంటే ఆ బాధితులని హాస్పిటల్కి మీరు త్వరగా చేరిస్తే వాళ్ళకి రివార్డు కూడా ఇస్తుంది, క్యాష్ రివార్డు కూడా ఇది ఇస్తుంది. మా ద్వారా రికమెండ్ చేస్తే మేము క్యాష్ రివార్డు కూడా అట్లాంటి వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు కూడా ఎవరైనా యాక్సిడెంట్ బాధితులు ఎవరైతే ఉంటే వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి. మీరు షిఫ్ట్ చేయండి, అంబులెన్స్ లేట్ వస్తుంది, డోంట్ వెయిట్ ఫర్ అంబులెన్స్, మీరు వెళ్ళిపోండి. మొన్న నేను మెదక్ నుంచి వస్తున్నా, శంకరపేట దగ్గరికి వచ్చిన, ఆడ యాక్సిడెంట్ అయిపోయి వాళ్ళు తాగి నడుపుతున్నట్టున్నారు, ఆ బైక్ చెట్టు కొట్టుకొని కింద పడిపోయి అందరూ వచ్చేసి అందరూ చూస్తున్నారు, ఫోటోలు కొట్టుకుంటున్నారు, ఇట్లే అన్ని ఫోటోలు పెట్టేసి అన్ని వీడియోలు తీస్తున్నారు. ఎవడు ఏమీ చేయట్లేదు, అరే ఏమైంది అని అంటారు. కానీ ఇక అందరు ఫోన్లలో బిజీగా ఉన్నారు, లేకపోతే తీవుడులో బిజీగా ఉన్నారు. కానీ పంపించాలన్న ఆలోచన కూడా వస్తున్నాయి, ఆటోలు వస్తున్నాయి పోతున్నాయి, ఎవడు కూడా సాయం చేయండి. తర్వాత ఇంకొకటి ఏముందంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీ ట్రీట్మెంట్ ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ని రికగ్నైజ్ చేసిండ్రు. ఫస్ట్ అయితే నువ్వు డబ్బులు అడగకుండా ట్రీట్మెంట్ చేయాలి. దీని విషయంలో కూడా అందరికీ అవగాహన చేయండి. అంటే ఫస్ట్ అయితే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఇట్లాంటివన్నీ ఏంటంటే డబ్బులు ఇస్తే నేను టెస్టులు చేస్తాం, అది చేస్తాం. ఇప్పుడు అవన్నీ కావు. ఈ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది, ఆ స్కీమ్ ప్రకారము ఫస్ట్ ఈ యాక్సిడెంట్ కేసుల్లో నువ్వు ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. డబ్బులు కూడా తీసుకుంటున్న చర్యలు, పోలీస్ వైపు నుంచి కూడా తీసుకుంటున్న చర్యలు. సో మనకు చైతన్యం, అందరం కూడా విషయం తెలుస్తుంది, యాక్సిడెంట్లు చేయొద్దు, వయలేషన్స్ చేయొద్దని. అదేవిధంగా ఫైన్లు పడుతున్నాయి, ఇంపోజ్ చేస్తున్నాం, ఎన్ఫోర్స్మెంట్ అంటారు. అదేవిధంగా గవర్నమెంట్ తరఫున కూడా ఈ రకమైన చర్యలు చేస్తున్నాం. దయచేసి ఇప్పుడు మన చైతన్య అంతా ప్రమాణం చేస్తారు, అందరం కూడా మనము ఒక ప్రమాణం చేద్దాము. మన ముఖ్యంగా దేశంలో జరుగుతున్న 1,70,000 మరణాలను మనం తక్కువ చేద్దాం. పోయిన సంవత్సరం పోలీస్ ఎఫర్ట్స్ వల్ల మన రాష్ట్రంలో 500 మరణాలు తగ్గినాయి, యాక్సిడెంట్లు పెరిగినాయి. కానీ రాష్ట్రం మొత్తంలో కూడా పోలీస్ కంటిన్యూస్గా చేస్తున్న ఎఫర్ట్స్ మీ అందరి ప్రజలందరి సహకారం వల్ల 2024తో కంపేర్ చేస్తే 2025లో 500 మరణాలు తగ్గినాయి. అంటే 500 కుటుంబాలు బాగున్నట్లే కదా. ఈసారి మనం ఏం చేద్దాము, మనందరం సహకారంతో 10 మందితో పంచుకోండి. ఏ గారు వచ్చారు, మా సర్పంచ్ మాట్లాడారు, మేడం వచ్చారు, తహసీల్దార్ మేడం వచ్చారు, ఇట్లా మనం డిస్కస్ చేసినామాట. ఇట్లా ప్రమాదాలు ఇట్లా జరుగుతున్నాయంట, 1,70,000 మంది చచ్చిపోతున్నారంట. మన దగ్గర కూడా మాట్లాడారు, వాళ్ళు కూడా బాధిత కుటుంబాలు మాట్లాడినారు. అరే మనం ఇప్పటి నుంచి అట్లా కాదురా, మనం హెల్మెట్ పెట్టుకునే పోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకుని పోవాలా, తాగి నడపొద్దురా అని మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు పక్కాలకు వాళ్ళకు వీళ్ళకి అందరూ కూడా దయచేసి మీరు షేర్ చేసుకోండి. స్టాలిన్ సినిమాలో ఆయన చేస్తారు కదా, చిరంజీవి చేస్తారు కదా, ఒకరు ముగ్గురు చెప్పినట్లు అట్లా అనమాట, చైన్ సిస్టమ్. దయచేసి ఆ ప్రయత్నం మీరు చేయండి. ఇది ఒక మంచి ప్రయత్నము, ఇది ఒక ఉద్యమం. ఇది దయచేసి ఈ ఉద్యమంలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. దీన్ని సక్సెస్ చేయండి. సక్సెస్ చేసి మన ఎవరు కూడా మనం బాధిత కుటుంబాలుగా బాధితులుగా మనం మిగిలిపోవద్దని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చినందుకు, నాకు కూడా మాసాయిపేటలో మొదటిసారి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు, ఎందుకంటే నేను వచ్చిన తర్వాత మాసాయిపేటలో ఫస్ట్ టైం వచ్చినా కానీ మాసాయిపేట మిమ్మల్ని కలవడం మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా సర్పంచ్లు, తర్వాత మీ అందరూ కూడా పత్రికా మిత్రులు, తర్వాత వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాసాపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా బాధిత కుటుంబాలు అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున మీకు నమస్కారం. ఈరోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం అరైవ్ అలైవ్ అని ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసినారు. మా డీజీ గారి మాటల్లో చెప్పాలి అంటే ఇది ఒక కార్యక్రమం కాదు, ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు. ఈ వారం రోజుల్లో లేకపోతే ఒక రోజులో లేకపోతే వారానికో పరిమితమయ్యే కార్యక్రమం కాదు. ఇది ఒక ఉద్యమంగా సాగాలి అని చెప్పేసి సీఎం గారు కానీ తర్వాత డీజీ గారు కానీ వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు.
సీఎం గారు నేను అని మీరు మీ పేరు చెప్పుకోండి. అర్థమైంది? నరేందర్ మీ పేరు చెప్పుకోండి. మీ పేరు చెప్పుకొని నేను ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అలైవ్ అనే కార్యక్రమంలో భాగంగా నేను ప్రమాణం చేస్తున్నదేమనగా నేను ఈ రోజు నుండి ఎటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడనని, హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం చేయనని, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాన్ని నడపనని, అదేవిధంగా ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వ్యక్తులను ప్రోత్సహించనని, అదేవిధంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసే వారితో కలిసి ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా నాకు నచ్చిన మీ భగవంతుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఇప్పుడు మీరు ప్రమాణం చేసింది దేవుని మీద ప్రమాణం చేశారు. మీ ఇష్టం. ఎందుకంటే మందుకు ఒక సెటప్ ఉంటుంది. వాడు బాటిల్ ముందు పెట్టుకుంటాడు, సోడాలో మంచినీళ్ళు తెచ్చుకుంటాడు, చిప్సో పెట్టుకుంటాడు. మళ్ళీ వాడు ఒక్కడు తాగితే 3 రాదు, పక్కన ఇంకో కంపెనీ పెట్టుకుంటాడు. పక్కన కంపెనీ పెట్టుకొని కూర్చొని తాగాలి మందు. సో అదే గంజాయి విషయంలో, డ్రగ్స్ విషయంలో నీకు అట్లా కాదు. వాడు సింపుల్గా ఇస్తున్నారు, తెలియలేని పరిస్థితి. కాబట్టి ఇది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి. అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, ఎవరిని కూడా మొక్కగా ఉన్నప్పుడే చూచాలి. మీరు కూడా సర్పంచ్లు, ఇది కూడా మీ బాధ్యతనే. కొద్దిగా మాకు ఇన్ఫర్మేషన్ చెప్పేస్తే మేము దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలన్నది మేము ఆలోచన చేస్తాం. ఇది కూడా అందరూ కూడా థ్యాంక్ యూ. మాసాయిపేట మండల పరిధిలో, అదేవిధంగా మాసాయిపేట గ్రామంలో అలైవ్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాలకు ఎవరైతే బాధితులు అవుతున్నారో ఆ కుటుంబాలతోటి, తర్వాత అదేవిధంగా అన్ని వర్గాలతోటి, ముఖ్యంగా గ్రామ సర్పంచులు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, తర్వాత లోకల్ మా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా అందరినీ కూడా చైతన్యం చేయడం జరిగింది. ఏంటంటే రోడ్డు ప్రమాదాలు ఏ రకంగా జరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు జరగకుండా మనం చేయాల్సిన మన బాధ్యత ఏముంది, మనం ఏం చేయాలి, తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఎట్టి పరిస్థితుల్లో పార్టిసిపేట్ చేయకుండా, ట్రాఫిక్ అంటే ఫ్రీ ఫ్లో అయ్యేటట్లు హెల్మెట్ లేకుండా కానీ, సీట్ బెల్ట్ లేకుండా కానీ ప్రయాణాలు చేయొద్దని చెప్పేసి, అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఈ వైపుగా వాళ్ళందరినీ కూడా అవేర్ చేసి, అదేవిధంగా ఎలాంటి భవిష్యత్తులో ట్రాఫిక్ ఉల్లంఘనలపై పాల్పడమని చెప్పేసి అందరితోటి ఒక ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. ఇది ఒక ఉద్యమము. దీన్ని దయచేసి అందరూ కూడా, ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలి. మనము ఆ బాధిత కుటుంబాల్లో మన కుటుంబం కూడా ఒక బాధిత కుటుంబం కాకుండా అందరూ కూడా మీరు మీ కుటుంబాలు సేఫ్గా జర్నీలు చేస్తున్నప్పుడు సేఫ్గా జాగ్రత్తగా తగు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ చేయాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.